అందరికీ శుభోదయము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతము. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. మనం యోగాలయ కార్యక్రమంలో రకరకాల ఆరోగ్య సమస్యలకి యోగా చికిత్స పరంగా ఏ విధమైన మనం సొల్యూషన్స్ ఇవ్వగలుగుతాము, ఏ ప్రాక్టీసెస్ యోగాలో ఉండే షట్క్రియలు అయితేనేమి, ఆసనాలు అయితే ఏమి, ముద్రలు అయితే ఏమి, ప్రాణాయామాలు ఏవి చేస్తే మనం ఆరోగ్య సమస్య నుంచి గట్టెక్కగలుగుతాము అనేది డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా మనము ఇనిషియలీ ఫ్యూ డేస్ రకరకాల ఆరోగ్య సమస్యలు అలోపతి విధంగా ఏ సమస్యలు ఉత్పన్నమవుతాయి, వాటికి సొల్యూషన్స్ ఏంటి డిస్కస్ చేస్తూ మధ్యలో నేను యోగా ఫిలాసఫీ గురించి తీసుకొస్తున్నాను. మీకు షట్క్రియలు ఎక్స్ప్లెయిన్ చేశాను, పంచకోశాలు ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో భాగంగానే మనము ఫార్వర్డ్ బెండింగ్, మన వెన్నెముక్క ఆరోగ్యానికి, మన వెన్నెముక్క ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మన వెన్నెముక్కని 4 విధాలుగా, ఫార్వర్డ్ బెండింగ్ అంటే ముందుకు వంచడము, బ్యాక్వర్డ్ బెండింగ్ వెనక్కి వంచడము, ఇన్వర్టెడ్ అనంటే తలకిందులు కావడము, ట్విస్టింగ్ అంటే వెన్నెముక్కని రొటేట్ చేయడము, అదేవిధంగా సైడ్ బెండింగ్ అంటే సైడ్కి ఒక వైపుకి స్ట్రెచ్ చేయడం. ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోషన్స్, మన స్పైన్కి ఇన్ని రకాల మూమెంట్స్ ఉంటాయి. ఇన్ జనరల్గా మనము రోజు చేసే పనులలో ఇన్ని యాక్టివిటీస్ అంటే ఇన్ని విధాలుగా మన స్పైన్ని మూవ్ చేయము. సో అందులో భాగంగా ఒక్కొక్క మూమెంట్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి, ఈ మూమెంట్స్ చేసేటప్పుడు ఫార్వర్డ్ చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరు చేయకూడదు, మళ్ళీ బ్యాక్ బెండింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఆసనాలు చేయొచ్చు, వాటి వల్ల కలిగే ఫలితాలు ఏమిటి, ట్విస్టింగ్ చేసేటప్పుడు ఇలా చెప్పుకుంటూ వస్తున్నాము. సో ఈరోజు మనము డిస్కస్ చేయబోయేది సైడ్ బెండింగ్. దీన్నే లాటరల్ ఫ్లెక్షన్ అని కూడా అంటారు, లాటరల్ ఎక్స్టెన్షన్ అని కూడా అంటారు. సో సైడ్ బెండింగ్ అంటే ఏమీ లేదండి, మన వెన్నెముక ఏదైతే నిటారుగా ఉంటుందో మన వీపు, దీన్ని మనము ఒకవైపుకి వంచుట, అంటే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ. సో మన రెగ్యులర్ డైలీ లైఫ్ స్టైల్లో ఎక్కువగా మనము ఫార్వర్డ్లోనే ఎక్కువ ఉంటామండి. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది టైము మనం ఫార్వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం కానీ బ్యాక్వర్డ్ యూజ్ చేయం. సో బ్యాక్వర్డ్కి చెప్పుకున్నాము, అలాగే నిన్న ట్విస్టింగ్ రిలేటెడ్ కూడా చెప్పుకున్నాము. ఈ సైడ్ స్ట్రెచెస్ కూడా అంతే చాలా ఇంపార్టెంట్. మనం ఏజ్ అయ్యే కొద్దీ, అంటే మనము మన ఏజ్ పెరిగే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ మనం ఈ రేంజ్ ఆఫ్ మోషన్స్ అన్నీ ఎందుకు ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్ అంటే బాడీలోని బ్యాలెన్స్ని మనము ఎప్పుడు అట్టు పెట్టుకొని ఉండాలి. చాలామంది పెద్దవాళ్ళు అబవ్ 50, 55 వాళ్ళు తొందరగా బ్యాలెన్స్ కోల్పోతూ ఉంటారు, మెట్లు దిగేటప్పుడు జారుతూ ఉంటారు. ఒక స్టెప్ అంటే ముందుకు ఒక స్టెప్ వేసేటప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళకి బ్యాలెన్స్ అనేది ఉండదు. ఈ బ్యాలెన్స్ కోసము, కోఆర్డినేషన్ కోసము, బాడీ మైండ్ కోఆర్డినేషన్ కోసము ఇలాంటి మూమెంట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సైడ్ బెండింగ్ విషయానికి అనటామికల్గా మనం డిస్కస్ చేస్తే సైడ్ బెండింగ్ అంటే ఒకవైపుకి ఒరుగుట అని అన్నాం. సో సైడ్ బెండింగ్లో ఏమొస్తుంది, నిన్న మనం యాక్సియల్ స్కెల్టన్ అని చెప్పాము. ట్విస్టింగ్ చేసేటప్పుడు యాక్సియల్ స్కెల్టన్ అని అంటే మన మొండెము కింద ఉండే మన టెయిల్ బోన్ నుండి, వెన్నెముక్క యొక్క చివరి భాగము నుండి మన తల దాకా, పుర్రె దాకా తీసుకుంటే యాక్సియల్ స్కెల్టన్. అందులో మన వెన్నెముక్క అనేది మిడిల్లో ఉంటుంది. వెన్నెముక్కని రొటేట్ చేయడం చూసాం కదా. సో మన హిప్ బోన్ నుండి మన మెడ దగ్గర ఉండే వెన్నెముక్కని ఒకవైపుకి రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ వంచుతున్నాం. ఇలా వంచినప్పుడు మీరు బాగా గమనిస్తే పక్కటెముకలు, ఇది మన పక్కటెముకల గూడు. సో ఈ పక్కటెముకలు మన పెల్విస్ రీజన్ ఉంటుంది కదా, పెల్విస్ రీజన్. సో వేర్ అవర్ పెల్విక్ గ్రిడల్ విల్ బి దేర్. సో ఆ పెల్విస్ రీజన్ పక్కటెముకల మధ్య ఉండే ఏదైతే స్పేస్ ఉందో, మజిల్స్, కండరాలు ఒకవైపుకి వంచితే, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా లెఫ్ట్ సైడ్కి వంచారనుకోండి, రైట్ సైడ్ ఓపెన్ అయిపోతుంది. రైట్ సైడ్ ఉండే పక్కటెముకలు, ఆ తర్వాత మజిల్స్, ఆబ్లిక్ మజిల్స్, లోపల ఉండే ఇక్కడ ఈ మజిల్స్ మొత్తము, మజిల్స్ అంటే కండరాలు స్ట్రెచ్ అవుతాయి అన్నమాట, సాగుతాయి. ఇది సాగినప్పుడు ఒకవైపు సాగితే ఇంకోవైపు కంప్రెస్ అవుతాయి. సో ఒకవైపు సాగుతున్నాయి, ఇటువైపు కంప్రెస్ అవుతున్నాయి. సేమ్ థింగ్ మనము ఇలా రైట్ సైడ్ బెండ్ చేసామనుకోండి, లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్ అవుతుంది, రైట్ సైడ్ కంప్రెస్ అవుతుంది. సో మనం రెండు వైపులు చేసినప్పుడు ఇది అది అంటే రైట్ లెఫ్ట్ మనము ఒక స్టెబిలిటీకి తీసుకొస్తాం. ఎందుకు ఈ పక్కటెముక, ఎందుకు ఈ సైడ్ బెండింగ్? ఈ సైడ్ బెండింగ్ చేసినప్పుడు యూజువలీ మన పక్కటెముకలు, ఈ గూడు ఏదైతే ఉందో ఇది డీప్ బ్రీతింగ్కి, అంటే దీని లోపల మన ఊపిరితిత్తులు ఉంటాయి. మన మెయిన్ ఆర్గన్స్ మొత్తము ఫ్రంట్ పార్ట్లో ఉన్నాయి కదా,
డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన లివర్ అయితే, గాల్ బ్లాడర్ అయితే, స్టమక్ అయితే, అబ్డామిన్, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఎప్పుడైతే మీరు సైడ్ పోస్చర్స్ చేస్తారో మీరు ఇక్కడుండే ఊపిరితిత్తులకి ఒకలాంటి మసాజ్ లాంటిది జరుగుతుంది. మీరు రైట్ సైడ్ బెండ్ చేసినా, లెఫ్ట్ సైడ్ బెండ్ చేసినా ఆ ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే ఎక్కువ గాలి తీసుకోవడానికి, డీప్ బ్రీతింగ్కి హెల్ప్ చేస్తుంది. డీప్ బ్రీతింగ్తో పాటు మీరు ఎప్పుడైతే శ్వాస ఎక్కువ సేమ్ కాన్సెప్ట్, డీప్ బ్రీతింగ్ ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటారో, శ్వాస ఎప్పుడైతే ఎక్కువ తీసుకోగలుగుతారో శరీరంలో రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతూ ఉంటుంది. ఇది పక్కన పెడితే మీరు ఎప్పుడైతే స్ట్రెచ్చింగ్స్ అనేవి చేస్తారో రైట్ సైడు, లెఫ్ట్ సైడు, మీ వెనకుండే వెన్నెముక కింద ఉండే లంబార్ రీజియన్ ఏదైతే మన హిప్స్ పైన ఉంటుంది, దీన్ని లంబార్ రీజియన్ అని అంటారు. ఆ కింద ఉండే లోయర్ బ్యాక్ యొక్క మజిల్స్, వెనకుండే ఈ మజిల్స్, కింద పార్ట్లో ఉండే మజిల్స్ మంచిగా స్ట్రెచ్ అవుతాయి. ఈ స్ట్రెచ్చింగ్ టైం టు టైం మనం ప్రతిరోజు రైట్ టు లెఫ్ట్ స్ట్రెచ్చింగ్ చేసుకోగలిగితే వీపు నొప్పి, లోయర్ బ్యాక్ పెయిన్ ఏదైతే మనకు వస్తూ ఉంటుందో అది తగ్గడానికి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం కొంతమందికి బై బర్త్ వీళ్ళల్లో లార్డోసిస్, కిఫోసిస్ అని అంటూ ఉంటారు. వెన్నెముక్క మామూలుగా మనకి ఇన్వర్టెడ్ ఎస్ షేప్లో ఉంటుంది. మీరు గమనిస్తే కొంతమందిలో ఒక రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ కొద్దిగా పైకి ఉన్నట్టు ఉంటుంది. అంటే అసమానతలు ఈక్వల్గా ఉండవు. ఈ షోల్డర్ రీజన్ అనేది, ఈ షోల్డర్ రీజన్లో ప్రాబ్లమ్స్ ఉంటే, అంటే ఒకటి కొద్దిగా పైకి కిందకి లిటిల్ బిట్, అది మీరు దగ్గరగా వెళ్ళి చూస్తే అర్థమవుతూ ఉంటుంది. ఇలా లార్డోసిస్, కిఫోసిస్ అంటే ఇవి యాక్చువల్లీ వెన్నెముక్కలో మన ఇన్వర్టెడ్ ఎస్ షేప్ అన్నాం కదా, ఒకటి పైన ఉండేది టూ మచ్ డీప్గా వెళ్ళినా, కింద ఉండేది ఫార్వర్డ్కి వెళ్ళినా ఈ అసమానతలు వస్తాయి, అంటే ఈ ఇంబ్యాలెన్సెస్ వస్తూ ఉంటాయి. సో ఈ ప్రాబ్లం ఉండే వాళ్ళకి, ఎవరికైతే ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ ఉందో వాళ్ళకి సైడ్ స్ట్రెచ్చింగ్ అనేది చాలా చక్కగా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఈ సైడ్ స్ట్రెచ్చింగ్ వల్ల మనం వెన్నెముక్క ఫ్రంట్ రీజన్ అని చెప్పాము. అట్ ది సేమ్ టైం షోల్డర్స్, మన భుజాలు ఏవైతే ఉన్నాయో భుజాలు బలపడతాయి అన్నమాట. భుజాలకి సంబంధించింది ఈ భుజాలు. అలాగే సర్వికల్ నెక్ అంటే వెనక ఉండే మెడ భాగము. ఇది మనం ఇలా స్ట్రెచ్ చేసేటప్పుడు మీరు ఈ పక్కటెముకలతో పాటు మీ స్పైన్, మీ నెక్ ఇలా వంచేటప్పుడు షోల్డర్ రీజన్కి కూడా మనం మంచి స్టెబిలిటీని, స్ట్రెంథనింగ్ని, స్ట్రెచ్చింగ్ని ఇవ్వగలుగుతాం. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న సైడ్ బెండింగ్ ఆసనాసు మీరు కూర్చొని చేయొచ్చు, నిలబడి చేయొచ్చు, పడుకొని చేయొచ్చు. ఇన్ని విధాలుగా ఈ సైడ్ బెండింగ్స్ని మనం చేయొచ్చు. ఈ సైడ్ బెండింగ్ లేదా లాటరల్ బెండింగ్ రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీకు బ్రెయిన్లో మంచి కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో డోపమైన్, సెరటోనిన్ ఈ హార్మోన్స్ రెగ్యులర్గా మనకి మంచి మోతాదులో, అంటే ఎక్కువ తక్కువ కాకుండా బ్యాలెన్స్డ్ మోతాదులో రిలీజ్ అవుతున్నందువల్ల అవర్ హెల్త్ విల్ బీ ఇన్ వెల్ బీయింగ్ స్టేట్, నాట్ ఇన్ ఇల్ బీయింగ్ స్టేట్. హార్మోన్స్ ఎప్పుడు చక్కగా రిలీజ్ అయినా కూడా మన శరీరం ఎప్పుడు ఆరోగ్యదాయకంగా ఉంటుంది. సో హార్మోన్స్ చక్కగా రిలీజ్ అవ్వాలన్నా కూడా ఈ సైడ్ బెండింగ్ పోస్చర్స్ చక్కగా హెల్ప్ అవుతాయి. సో ఇప్పుడు ముందుగా మనము కూర్చొని ఎటువంటివి చేయగలుగుతాం, ఇవన్నీ కూడా నేను కూర్చొని కొన్ని చూపిస్తాను, కుర్చీలో కూడా చూపిస్తాను. మెయిన్గా పెద్దవాళ్ళండి, అబౌవ్ ఏజ్డ్ పీపుల్ కంపల్సరీ ఈ సైడ్ బెండింగ్ పోస్చర్స్ అప్పుడప్పుడు మీ డైలీ లైఫ్లో యాడ్ చేసుకుంటూ ఉండండి. మీరు కుర్చీలో ఉండి కూడా చేసుకోవచ్చు. మీ బాడీకి బెటర్ కోఆర్డినేషన్ కోసం ఇది కంపల్సరీ ఇంపార్టెంట్ అండి. సో ఓకే, ముందుగా మనము కింద కూర్చొని చాలా సింపుల్గా చేయగలిగినవి నేను చూపిస్తాను. ఇప్పుడు నేను యాక్చువల్లీ ఒక దిండు మీద కూర్చొని ఉన్నానండి, ఒక బోల్స్టర్ మీద కూర్చున్నాను. మీరు బోల్స్టర్ మీద కూర్చొని చేస్తే కొద్దిగా మీకు కంఫర్ట్ ఎక్కువ ఉంటుందండి. వెన్నెముక అలైన్మెంట్ అనేది మీకు ప్రాపర్గా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ మీరు మీకు కుదిరినప్పుడు పిల్లో తెచ్చుకొని చేయండి. సో యాజ్ ఆఫ్ నౌ నేను చక్కగా ఇలా కూర్చున్నాను. నార్మల్ సుఖాసనాలో కూర్చున్నానండి. సుఖాసనము అని అంటే పాదాలు ఒక దాని మీద ఇలా పెట్టుకోవడం అంతే. సో కీప్ యువర్ స్పైన్ స్ట్రైట్. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది, శ్వాస తీసుకుంటూ మనం బాడీని స్ట్రెచ్ చేస్తాము, ఒకవైపుకి స్ట్రెచ్ చేస్తాము. శ్వాస వదులుతూ ఇంకోవైపు కంప్రెషన్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ నుంచి చెప్పేది ఒక్కటే, ఆసనాలు చేసేటప్పుడు బ్రీతింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎప్పుడు ఇన్హేల్ తీసుకోవాలి, ఎప్పుడు ఎగ్జేల్ తీసుకోవాలి మీకు తెలిసి ఉండాలి. సో నేను ఇప్పుడు సింపుల్
పార్శ్వ సుఖాసనం చేయబోతున్నాను. పార్శ్వ సుఖాసనము. సో నేను ఇప్పుడు ఫస్ట్ రైట్ సైడ్ నుంచి చేయబోతున్నాను. మీరు సుఖాసనంలో కూర్చున్నాక వెన్నెముక నిటారుగా ఉంచి శ్వాస తీసుకుంటూ మీ కుడి చేయిని పైకి తీసుకువెళ్ళాలి. ఓకే, ఈ కుడి చేయి పైకి తీసుకెళ్ళినప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ ఆమ్ ఏదైతే ఉందో ఈ ఆము చెవికి టచ్ అవుతూ ఉండాలి. అది కూడా వీలైనంత వరకు ఎడ్జ్ ఆఫ్ ది ఇయర్, ఈ చెవి యొక్క ఎడ్జ్కి టచ్ అవుతూ ఉండాలండి, ఇక్కడికి టచ్ అవుతూ ఉండాలి. అంటే ముందుకు రాకూడదు. ఈ ఆమ్ అనేది కొద్దిగా వెనక్కి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలో నేను మళ్ళీ చూపిస్తాను, ఇలా వెళ్ళకపోతే వచ్చే ప్రాబ్లం ఏంటి అనేది. సో ఇన్హేల్, raise your right hand, stretch the side of your trunk. ట్రంక్ అంటే ఏం లేదు, ఇది మనం మొండెమో అని అనుకుంటే ఒకవైపు ఉండేది. మీ రైట్ సైడ్ ఆఫ్ ది ట్రంక్ని స్ట్రెచ్ చేయండి. చేస్తూ మీ లెఫ్ట్ సైడ్ హ్యాండ్ కిందకు ఉంచారు. ఎగ్జేల్, స్లోలీ స్ట్రెచ్ టు ది ఆపోజిట్ సైడ్. ఇలా స్ట్రెచ్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, మీ చెస్ట్ ముందుకు రాకూడదు. చెస్ట్ ముందుకు వచ్చిందంటే అలైన్మెంట్ తప్పిపోతుంది. సో జస్ట్ మీకు ఎంత కుదురుతుందో అక్కడి వరకు సాగదీయండి. మీకు మీ మనసు కానీ మీ సైడ్ ట్రంక్ మీ నడుం మీద ఉంచితే మీకు చక్కగా ఇక్కడ స్ట్రెచ్ అయ్యే విషయం తెలుస్తుంది. ఇక్కడ స్ట్రెచ్ అవుతుంది అని అంటే ఆటోమేటిక్గా ఇక్కడ కంప్రెస్ అవుతూ ఉంటుంది. కంప్రెషన్ అంటే కుంచుకుపోతా. ఒక 5 సెకండ్లు ఉండండి. డీప్ ఇన్హేల్, ఎగ్జేల్ తీసుకోండి. నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి, నెమ్మదిగా శ్వాస వదలాలి. ఒక 5 బ్రీత్ ఇన్స్, బ్రీత్ అవుట్. 5 బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. అగైన్ ఇన్హేల్, మళ్ళీ ఇన్హేల్ చేస్తూ చేయి తీసుకొచ్చాను, ఎగ్జేల్ చేస్తూ నేను కిందకి తీసుకొచ్చాను. ఇది నా రైట్ సైడ్ చేస్తాను. ఇప్పుడు ఇందులో చేసే తప్పేదో నేను మీకు చూపిస్తాను. నేను ఇట్లా మీకు సైడ్ పోస్చర్లో చూపిస్తాను, మీకు తప్పు అనేది అర్థం అవడానికి. సో ఇప్పుడు నేను ఈ పిల్లో పక్కన తీసి ఉంచాను. ఇప్పుడు నా మూమెంట్ చూడండి, ఇది నా లెఫ్ట్ సైడ్ నుంచి చేస్తున్నాం మీకు. సో ఇన్హేల్, ఎగ్జేల్. నా చెయ్యి నేను ముందుకు పెట్టాను, వెనక్కి తీసుకెళ్ళలేదు. జస్ట్ పైన ఆమ్ ఇలా టచ్ చేయకుండా ఇలా పక్కన పెట్టేశాను, అంతే, ఏం చేయలేదు. ఇప్పుడు నేను బెండ్ అయితే మీకు సైడ్ పోస్చర్లో నా చెస్ట్ ముందుకు వస్తుందా లేదా గమనించండి. నా చెస్ట్ ముందుకు వచ్చేసి ఉంటుంది, స్పైన్ ఒక లైన్లో ఉంటుంది. అంటే మీరు సైడ్ వ్యూలో చూసేటప్పుడు చెస్ట్ ముందుకు పడిపోయి ఉంటుంది. అంటే ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది చెస్ట్, ఫ్రంట్ పార్ట్ అంటే ఒకవైపు ఉండే మొండం ముందుకు ఒరిగినట్టుగా చెస్ట్ ముందుకు వచ్చి ఉంటుంది, గమనించండి. ఇది కాదు మనకి కావాల్సింది. మనకు కావాల్సింది ఏంటి, ఒకటే లైన్లో ఉండాలి బాడీ బెండ్ అయితే. అందుకని ఇన్హేల్. ఇప్పుడు నా చేతిని నేను చెవి వెనక్కి తీసుకెళ్తున్నాను. ఇంకా నేను మళ్ళీ నా చేతిని మూవ్ చెయ్యను. ఒక్కసారి నా హ్యాండ్ని నేను పైకి తీసుకెళ్ళాక, శ్వాస తీసుకున్నాక శ్వాస వదులుతూ వెరీ స్లోలీ అండ్ జెంట్లీ ఐ విల్ ట్రై టు స్ట్రెచ్ మై లెఫ్ట్ సైడ్ సో దట్ మై రైట్ సైడ్ వుడ్ గెట్ కంప్రెస్డ్. మీకు ఎంత కుదురుతుందో అంతవరకు. ఇప్పుడు మీరు సైడ్ పోస్చర్లో చూడండి. సైడ్ వ్యూలో చూసేటప్పుడు మీకు నా చెస్ట్, నా షోల్డర్స్, అంటే చెస్ట్ అంటే ఇది, షోల్డర్ రీజన్, ఇవన్నీ ఒకటే లైన్లో కనిపించాలి. ఒకటే లైన్లో ఉంటే మీరు కరెక్ట్గా సైడ్ బెండింగ్ చేస్తున్నట్టు. అలా కాకుండా ఇలా ముందుకు ఒరిగిపోతే చెస్ట్ ఒకవైపుకు వచ్చేసింది, మీరు చేయాలనుకున్న పోస్చరల్ కరెక్షన్ కుదరదు. అగైన్ ఇన్హేల్, ఎక్సేల్. ఏదైతే మనము హ్యాండ్ లిఫ్ట్ చేసి చెవి వెనక తీసుకువెళ్ళమని చెప్పామో, ఒక్కసారి హ్యాండ్ లిఫ్ట్ చేశాక దాన్ని ముందుకి వెనక్కి మనం మూవ్ చేయకూడదు. ఇట్ షుడ్ బి స్టేబుల్గా. అంటే ఒక దగ్గర ఇలా ఉంచాము అని అంటే ఇంకా దాన్ని ముందుకి వెనక్కి కదలకూడదు. కదిలిందా మూమెంట్ ఇలా అయిపోతుంది, లేదా ఇలా అయిపోతుంది. మనం మొత్తం వెన్నెముక్కని సైడ్ ప్రెస్ చేసేటప్పుడు నువ్వు ఒక చెస్ట్ని ముందుకు తీసుకెళ్ళావు అనుకోండి, నీకు బాడీలో అలైన్మెంట్ చేంజ్ అయిపోతుంది కదా. అలైన్మెంట్ అంటే కొంతమంది టర్మ్స్ అర్థం కావట్లేదా అంటున్నారు. అలైన్మెంట్ అంటే ఏం లేదండి, స్ట్రైట్గా ఏదైనా మనం స్ట్రైట్గా, ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ఇటుకలు పెట్టేటప్పుడు, ఇటుకలు పేర్చేటప్పుడు స్ట్రైట్గా పేరుస్తాం, కానీ ఒక సైడ్కి పేరుస్తామా? ఒక సైడ్కి పేర్చి ఇల్లు కట్టామనుకోండి, ఏదో ఒక రోజు అది పడిపోతుంది, ఎప్పుడో ఒకసారి దాని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో శరీరాన్ని మనం యోగా చేసేటప్పుడు అలైన్మెంట్ ఈజ్ పర్ఫెక్ట్, అంటే పర్ఫెక్ట్ అలైన్మెంట్తో చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇదే ఆసనాన్ని నేను ఇంకో విధంగా చూపిస్తాను. సో ఇప్పుడు నేను పార్శ్వ సుఖాసనం చేశాను కదా, దీన్నే పార్శ్వ ఉపవిష్ట కోణాసనం, అంటే సింపుల్ స్ట్రెచెస్ చూపిస్తున్నాను. మీరు ఇంట్లో చిన్నపాటిగా అంటే తేలిగ్గా చేయండి.
మీకు ప్రాక్టీస్ అయ్యే కొద్దీ డిఫికల్ట్ ఆసనాస్ మనం చేసుకోవచ్చు. సో ఇది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. పాదాలని మనము ఇలా ఓపెన్ చేసి ఉంటాము. వీపు ఎప్పుడు నిటారుగా ఉంచండి. సో వీపు నిటారుగా ఉంచడం అని అంటే మన హిప్ అంటే మన బటక్స్ ఏవైతే మన పిరుదులు అని అంటారో అక్కడ ఉండే బటక్స్, దాని మీద ఉండే లంబార్ రీజన్ స్ట్రైట్గా ఉండాలి. ఇలా ముందుకు ఒరిగిపోకూడదు. అగైన్ ఇది కూడా కరెక్షన్ చేసుకోవాలి. సో ఇన్హేల్, రైజ్ యువర్ రైట్ హ్యాండ్, ఎగ్జేల్, స్లోలీ స్ట్రెచ్ టు ది ఆపోజిట్ సైడ్. మీరు చేతిని ఇలా ఉంచవచ్చు, అదర్వైజ్ ఎల్బోని కూడా బెండ్ చేసుకోవచ్చు. ఎల్బో బెండ్ చేస్తే మీకు మంచి చక్కటి స్ట్రెచ్ వస్తుంది. శ్వాస తీసుకోవడం, శ్వాస వదలడం. మీరు మేడం ఈ ఆసనం చేసినప్పుడు ఏ వైపు చూడాలండి అని అంటారు. మీరు సైడ్ స్ట్రెచ్ చేశారు, మీ మెడను ఏమైనా వంచారా? లేదు, మెడను వంచలేదు కాబట్టి మీ చూపు ఇలా ఉంటుంది. మీరు లెఫ్ట్ సైడ్ బెండ్ అయితే లెఫ్ట్ సైడ్ చూస్తుంటారు, రైట్ సైడ్ బెండ్ అయితే రైట్ సైడ్ వైపు చూస్తారు. సో ఐ విల్ డూ ఆన్ ది అదర్ సైడ్. ఇన్హేల్, ఎగ్జేల్. సో మీ ఎల్బో కానీ బెండ్ చేస్తే మీకు మంచి స్ట్రెచ్ వస్తుంది. నా చూపు ఆటోమేటిక్గా ఈ ఫింగర్స్ ఎక్కడ, ఈ షోల్డర్ రీజను, ఆర్మ్స్, లోయర్ ఆర్మ్స్, మీ పామ్స్ ఎక్కడ ఏం బెండ్ చేయట్లేదు, వాటిని నేనేం కదపట్లేదు. 1 2 3 4 5. ఇన్హేల్, ఎగ్జేల్. ఇదే ఉపవిష్ట కోణాసనంలో నుంచి ఇంకో సింపుల్ స్ట్రెచ్ జాను శీర్షాసనం చేద్దాము. ఏ వేరియేషన్ ఆఫ్ జాను శీర్షాసన. సో జాను శీర్షాసనం అంటే ఏంటి? యూజువలీ మనము 2 పాదాలు ఇలా ఎల్ షేప్లో దండాసనంలో కూర్చొని మన రైట్ లెగ్ని ఇలా బెండ్ చేసి ఇన్హేల్ చేసి ఎగ్జేల్ చేస్తాం, ముందుకు వంచుతాం. కానీ మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి? సైడ్ స్ట్రెచ్ కదా. సో సైడ్ స్ట్రెచ్ చేయడానికి నేనేం చేస్తాను అంటే నా పాదాన్ని ముందు వైపు కాకుండా ఇటువైపు పెట్టేసుకుంటాను. ఐ విల్ జస్ట్ కీప్ మై లెగ్ ఆన్ ది సైడ్ యాంగిల్లో ఉంచాను. అగైన్ మళ్ళీ శ్వాస తీసుకుంటూ నీ బాడీని స్ట్రైట్ చేసుకోవాలి. హిప్ బోన్ నుంచి మీ స్పైన్, నెక్ 3 ఒకటే లైన్లో ఉండాలి. ఇంకొక చిన్న తప్పు చాలామంది చేస్తున్నారండి. నేను ముందుకు చూడండి అని అన్నప్పుడు మీ చిన్ పైకో కిందకో ఉండకూడదండి. ఈ గడ్డం ఏదైతే ఉందో చిన్, ఇట్ షుడ్ బి ప్యారలల్, సమాంతరంగా, నేలకి సమాంతరంగా ఉండాలి. ఇలా పైకి లిఫ్ట్ చేయకూడదు, ఇలా కిందకి చూడకూడదు. ఇది అగైన్ మీకు నెక్లో డిఫార్మిటీస్ ఇస్తుంది. సో యువర్ స్పైన్ అండ్ నెక్ షుడ్ బి స్ట్రైట్. ఇప్పుడు నేను ఇదే పార్శ్వ జాను శీర్షాసన చేయబోతున్నాను. నా లెఫ్ట్ హ్యాండ్ని ఇలా ఉంచాను. ఇన్హేల్, ఎగ్జేల్. మీరు ఎంతవరకు స్ట్రెచ్ చేయగలుగుతారో అంతవరకు స్ట్రెచ్ చేయండి, మీకు ఎంత కుదురుతుందో మీ బాడీ ఫ్లెక్సిబిలిటీ బట్టి. ఇన్హేల్, ఎగ్జేల్. మీరు బిగినర్స్ అయితే ఇది చేయండి. ఆల్రెడీ యోగా ప్రాక్టీస్ ఉంది, 2-3 నెలల నుంచి చేస్తున్నారనుకోండి, కొద్దిగా అడ్వాన్స్డ్ వర్షన్ ఎలా చేయాలో చూద్దాం. నేను ఫస్ట్ వేరియేషన్లో చెయ్యి ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు నా చేతిని ఈ పాదం దగ్గరికి ఉంచుతాను. సో నా లెఫ్ట్ హ్యాండ్ దగ్గర ఫస్ట్గా నేను దీన్ని ఇలా క్యాచ్ చేశాను, నా కాలి బొటన వేళ్ళని. ఇన్హేల్, ఎగ్జేల్, రైట్. ఇప్పుడు చూడండి, నా కాలి బొటన వేలుని పట్టుకొని బాడీ మొత్తాన్ని సాగదీశాను. ఇలా సాగదీసేటప్పుడు మీ బటక్స్ని లిఫ్ట్ చేయకూడదు. ఆల్వేస్ యువర్ హిప్స్, బోత్ హిప్స్ షుడ్ బి ఇన్ వన్ లైన్. యూ షుడ్ నాట్ లిఫ్ట్ యువర్ బటక్స్ అప్. ఇది మీకు ఇంటెన్స్ సైడ్ స్ట్రెచ్ ఇస్తుందండి. ఎంత సైడ్ స్ట్రెచ్ ఇస్తుంది అని అంటే మీకు హిప్ బోన్ నుండి మీ స్పైన్, సైడ్ స్పైన్, ఆర్మ్ పిట్స్ ఓపెన్ అవుతుంది, షోల్డర్ రీజన్ కూడా ఓపెన్ అయిపోతుంది. సో మొత్తం ఇంటెన్స్ స్ట్రెచ్ టు యువర్ బాడీ. అగైన్ ఇన్హేల్, ఎక్సేల్. ఇది నేను ఇప్పుడు ఇటువైపు అంటే లెఫ్ట్ సైడ్ చేశాను, రైట్ సైడ్ కూడా చేయాలి. నో కన్ఫ్యూజన్ ఎట్ ఆల్. చక్కగా స్ట్రైట్గా పెట్టుకున్నాను. ఇప్పుడు నా రైట్ లెగ్ని ఇటువైపు తీసుకెళ్ళాను, లెఫ్ట్ లెగ్ని మడిచి ఉంచాను. సేమ్ ఆసనం చేసేటప్పుడు పాదం స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి, కాలి వేలు పైకి ఉండాలి. ఇన్హేల్, ఎగ్జేల్. 1 2 3 4 5 6 7 8 9
10. ఇన్హేల్, ఎక్సేల్. ఇవి సింపుల్గా కూర్చొని చేయించే ఆసనం. దీంట్లోనే చిన్న మోడిఫికేషన్ చెప్తాను ఉండండి. మీ దగ్గర ఏదైనా బెల్ట్ ఉన్నా పర్వాలేదు, లేదు చిన్నపాటి స్టిక్ ఉన్నా పర్వాలేదు, స్టిక్ లేదా ఇలాంటి ప్లాంక్ ఉన్నా పర్వాలేదు. సో మీరు ఇందాక మనం సుఖాసనం చేసాం కదా, అదే సుఖాసనము ఎలా చేయొచ్చు సింపుల్గా చేసే విధానంలో చెప్తాను. సో ఇలాంటి ప్లాంక్ కానీ మీరు తీసుకుంటే 2 చేతులతో క్యాచ్ చేయండి, ఇలా క్యాచ్ చేయండి. సో జస్ట్ బ్రింగ్ అప్, శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకుంటూ ఎప్పుడు ఆల్వేస్ వైల్ యూ ఇన్హేల్ స్ట్రైటన్ అప్ యువర్ స్పైన్. మీ వెన్నముక్కని బాగా సాగదీయాలి పైవైపుకి. శ్వాస తీసుకున్నాను, శ్వాస వదులుతూ నెమ్మదిగా నేను నా బాడీని స్ట్రెచ్ చేస్తున్నాను. చాలా సింపుల్. ఇప్పుడు మీకు చెస్ట్ ముందుకు వచ్చే ప్రసక్తే ఉండదు. 1 2 3 4 5. ఇన్హేల్, ఎక్సేల్. 1 2 3 4 5. ఇన్హేల్, ఎక్సేల్. ఇది నేను ఇప్పుడు ఒక చిన్న ప్లాంక్తో చేశాను. ప్లాంక్ కాకుండా మీ దగ్గర బెల్ట్ ఉన్నా చేసుకోవచ్చు. ఇదే పార్శ్వ సుఖాసనము వేరియేషన్ లెగ్స్ చేంజ్ చేసి మీకు గోముఖ ఆసనం అని ఉంటుంది. సో గోముఖ ఆసనంలో మీరు పాదాలు ఒకదాని మీద ఒకటి ఇలా పెడతారనమాట. సో దట్ యువర్ నీస్ విల్ బి అలైన్డ్, ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టుగా. సో మీ లెగ్ పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. మామూలుగా అయితే సుఖాసనంలో ఒకదాని మీద ఒకటి పెడతాము. గోముఖ ఆసనంలో ఒక పాదం మీద ఇంకో పాదం, అంటే ఒక లెగ్ మీద ఇంకో లెగ్ ఇలా పెట్టినప్పుడు ఇలా వీ షేప్లోకి వస్తుంది. అప్పుడు మీరు కూడా ఇలాంటిది తీసుకొని శ్వాస తీసుకోవాలి. శ్వాస వదులుతూ నెమ్మదిగా 1 2 3 4 5. ఇన్హేల్, ఎక్సేల్. ఇది మీరు రైట్ సైడ్ చేశారు, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ చేసుకోవచ్చు. ఈరోజుటి కార్యక్రమంలో మనము సైడ్ బెండింగ్ లేదా లాటరల్ బెండింగ్, అంటే ఒకవైపుకి వీపుని వంచుట. ఒకవైపు అనంటే రైట్ సైడ్ చేయాలి, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కూడా చేయాలి. దీనికి సంబంధించి చాలా సింపుల్గా కూర్చొని చేయగలిగినవి డిస్కస్ చేశాము. రేపు ఇంకొన్ని ఆసనాలు మనం డిస్కస్ చేద్దాము. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. థ్యాంక్ యూ.